నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీలో దేవర్దిబ్బ గిరిజన కాలనీలో ఘనంగా జనసేన పార్టీ సర్వేపల్లి సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు జన్మదిన వేడుకలను కార్యకర్తలు నిర్వహించారు. ముత్తుకూరు మండలానికి చెందిన జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి దేవర్దిబ్బ గిరిజన కాలనీలోని గిరిజన కుటుంబాల మధ్య సురేష్ నాయుడు పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి స్థానిక గిరిజన పిల్లలకు పంచిపెట్టారు. అనంతరం జనసేన నేత సురేష్ నాయుడు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు నాయకులు కలిసి నా పుట్టినరోజు సందర్భంగా గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి గిరిజన కుటుంబాలకు ఒక పూట ఆకలి తీర్చే అవకాశం భగవంతుడు కల్పించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ రహీం, గుమ్మినేని వాణి భవానీ, కిషోర్, గిరీష్, శ్రీహరి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా ముత్తుకూరు మండలం దేవరదిబ్బ దగ్గర గిరిజన కుటుంబాల మధ్య కేక్ కటింగ్ మరియు అన్నదానం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే జనసేన పార్టీ జెండా పట్టుకున్న తర్వాత మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చినటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం. అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక సమస్యలపై పోరాడుతూ గిరిజనులకు అండగా నిలబడేది జనసేన పార్టీ. వాళ్ళందరి సమక్షంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏదైతే నా జన్మదినం సందర్భంగా ముత్తుకూరు మండలంలోని దేవరదిబ్బ ఇటుపక్క బూడిదతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి. గిరిజనుల మధ్యలో ఈ యొక్క కేక్ కటింగ్, వాళ్ళకి ఒక పూట ఆకలి తీర్చాలనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక కుటుంబం లాగా అందరినీ కలుపుకుంటూ అడుగులు ముందుకు వేస్తాం. కూటమిలో భాగంగా మా వంతు మేము ఏం చేయాలో నియోజకవర్గంలో ప్రజలకి చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, గిరిజనులందరూ కూడా నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా కడుపు నిండా అన్నం తిని ఈ రోజు నన్ను ఆశీర్వదించారంటే వాళ్ళ ఆశీర్వాదంతో ఇంకా అడుగులు ముందుకు వేసేదానికి నా శాయశక్తిలా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు.